బాలికపై అత్యాచారం చేయడంతో పాటు హత్యకు పాల్పడిన కేసులో నిందితుడికి పోక్సో చట్టం కింద కోర్టు ఉరిశిక్ష విధించింది. కేసుకు సంబంధించిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ రంజిత్ కుమార్తో ఈటీవీ ముఖాముఖి. నల్గొండ జిల్లా కేంద్రంలో మైనర్ బాలికపై అత్యాచారం చేసి అనంతరం హత్య చేసి మురికి కాలువలో పడేసిన ఘటనపైన ఈరోజు నల్గొండ జిల్లా కోర్టు అయితే సంచలనమైన తీర్పు ఇచ్చింది. అసలు ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను మనతో పాటు పబ్లిక్ ప్రాసిక్యూటర్ రంజిత్ కుమార్ ఉన్నారు. చెప్పండి సార్, ఈ 2013లో మైనర్ బాలికపైన అత్యాచారం జరిగింది. దానికి సంబంధించి ఈరోజు పోక్సో కోర్టు కూడా ఒక సంచలనమైన తీర్పు ఇచ్చింది. ఆ కేసుకు సంబంధించిన వివరాలు ఏంటి? 2013లో మైనర్ బాలిక 11 సంవత్సరాలు మిస్సింగ్ కేసుగా నమోదవుతుంది. మర్డర్ దానికి డెత్ పెనాల్టీ ఇచ్చారు. సెక్షన్ 5 రేడ్ విత్ సెక్షన్ 6 ఆఫ్ పాక్సో యాక్ట్లో దానికి కూడా డెత్ పెనాల్టీ ఇచ్చారు. 420 కింద కూడా 7 years రిగర్వేషన్ ఇంప్రిజన్మెంట్ ఇచ్చారు. బాధితురాలకి పరిహారం కోర్టు ఏమైనా పరిహారం బాధితురాలకి 10 లక్షల పరిహారం ఇచ్చింది. ప్లస్ నేరస్తుని దగ్గర నుంచి విధించిన ఫైన్, నేరస్తునికి ఏదైతే విధించారో 1,10,000 రూపాయలు అది బాధిత కుటుంబానికి ఇవ్వాల్సిందిగా కోర్టు వారు ఆదేశించారు. ఇది మన ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడుగా ఈ 2013లో కేసు ఫైల్ అయింది. 2015 రాష్ట్రం సపరేట్ అయిన తర్వాత తొలి కేసు అయినా ఇంకా గతంలో ఇలాంటి కేసులు ఏమైనా ఉన్నాయి? ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఇది ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఫస్ట్ కేసు అయి ఉంటుంది. ఇది సుదీర్ఘమైన విచారణ తర్వాత ఇవాళ justice has delayed, but justice has served to the victims. ఇది 2013లో మైనర్ బాలికపై అత్యాచారానికి సంబంధించిన ఈరోజు పోక్సో కోర్టు న్యాయమూర్తి రోజారమణి అయితే సంచలనమైన తీర్పు ఇచ్చారు. ఈ కేసుకు సంబంధించి నిందితుడు ముకరంకి 2 సార్లు ఉరిశిక్ష వేయాలని చెప్పి, అదేవిధంగా 1,10,000 జరిమానా విధించింది. దీంతోపాటు బాధిత కుటుంబానికి కూడా 10 లక్షల పరిహారం కూడా చెల్లిస్తూ సంచలనమైన తీర్పు ఇచ్చినట్లు కూడా పీపీ రంజిత్ కుమార్ చెప్తున్నారు. చట్టం తన పనిదాన్ని చేసుకువెళ్తుంటుంది. అదే న్యాయస్థానం పైన మనం నమ్మకం ఉంచినట్లయితే కొంత లేట్ అయినప్పటికీ కూడా బాధితులందరికీ తప్పకుండా న్యాయం జరుగుతుందని చెప్పి కూడా రంజిత్ కుమార్ చెప్తున్నారు. కెమెరామెన్ జనార్దన్తో ఈశ్వర్, ఈటీవీ న్యూస్, నల్గొండ.